నువ్వు తిడితే తిడుతా, కొడితే నా సామిరంగా చిరక్కొడతా. ఎక్కువ చేశారో గృహహింస చట్టం కింద నిన్ను మీ అమ్మని జైల్లో పడేస్తా. దమ్ముంటే మీ అమ్మకి ధైర్యం ఉంటే ఏం చేస్తారో చేసుకోండి. ఏరా చేతు, పెళ్లికి ముందు అడిగితే పెళ్ళైన తర్వాత గ్రాండ్ పార్టీ ఇస్తా అన్నావు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అడిగితే హనీమూన్ తర్వాత ఇస్తా అంటున్నావు. హనీమూనా తొక్క? నేను దాన్ని పెళ్లి చేసుకుంది పిల్లల్ని కానీ నాన్న అవడానికి కాదు. మరి మన వాళ్ళని కానీ తాత అయిపోవడానికా? ఇన్ని డ్రామాలాడి ఆ క్రిష్ గాడిని దూరం చేసి రాజేశ్వరిని మాయ చేసి ఆ మధుని పెళ్లి చేసుకుంది ఎందుకో తెలుసా? దానికి నరకం అంటే ఏంటో చూపించడానికి. ఇక్కడి నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం నేను అదే పనిలో ఉంటా. ఇన్నాళ్ళు చైతూగా దాన్ని ఏడిపించాను, ఇక నుంచి దాని మొగుడుగా దాన్ని ఏడిపిస్తాను. అడిగే వాడు గాని అడిగే హక్కు గాని ఎవ్వరికీ లేదు, ఉండదు కూడా. ఇక దానికి ఏడుపే గతి. ఆ మధుమతికి చుక్కలు చూపిస్తాను. తప్పురా, ఇన్నాళ్ళైతే తనెవరో నిజం, ఇప్పుడు ఆమె నీ భార్య. ఇలా భార్య నడిపించడం కరెక్ట్ కాదు. అయినా జరిగిన దాంట్లో ఆమెదెంత తప్పు ఉందో నీది కూడా అంతే తప్పుంది కదా. అలాంటప్పుడు శిక్ష అమ్మకదానికి వేయటం ఎందుకు? ఒకవేళ ఆమె ఎదురు తిరిగితే, తాళి తెంచి నీ మొహాన కొడితే చంపేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందారా? అవునరా, పిచ్చ పట్టింది. దాని ఏడుపు చూడాలన్న పిచ్చి, అది ఏడుస్తుంటే నవ్వాలన్న పిచ్చి, దాని ఇల్లు అమ్మి 6 కోట్లు చేజిక్కించుకుని నేనేంటో దానికి చూపించాలన్న పిచ్చి. అదటు పుట్టింటికి వెళ్ళలేక ఇటు అత్తగారింట్లో ఉండలేక టార్చర్ పడేలా చేస్తాను. మధు, వస్తోంది నీ మొగుడు కాదే, నీ పాలిట యముడు. నరకం చూడ్డానికి రెడీగా ఉంది.